బండి సంజయ్ పై కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ఫైర్ అయ్యారు. బండి వ్యవహార శైలి జూనియర్ మోడీలా ఉందన్నారు రాజేందర్. చదువు లేదు కానీ సోకులు ఎక్కువ అంటూ కామెంట్ చేశారు. ఎంపీ నిధులు మురగబెట్టిన బండి సంజయ్ మళ్ళీ ఏం చేద్దామని పోటీ చేస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే కరీంనగర్ను కోహినూర్లా మారుస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీని కుదించి నిత్యావసరాలను సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని రాజేందర్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ తొలగిస్తాము అని వీడియోలో చెప్పినాడు. అటువంటి బీజేపీ మనకు కావాలా? రామ్నాథ్ కోవింద్ అనే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను పూరి జగన్నాథ్ టెంపుల్ లోపలికి రానియకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోగా మనసులో సంతోషించినాడు. ఒక దళితుడిని టెంపుల్లోకి రానియకపోతే నిన్న ద్రౌపది ముర్ము ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉంది, షెడ్యూల్డ్ ట్రైబ్ మహిళ, ఆమెను పక్కకు నిలబెట్టి అమిత్ షా మోడీ ఇద్దరు కుర్చీలలో కూర్చొని గర్వంగా వాళ్ళు ఏదైతే ఉందో ఎట్లా చేసినారో మనం చూసినాం. ఆ వీడియోలో ఆ ఫోటోలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం మీద వాళ్ళకున్న అభిప్రాయం ఇది. ఈసారి బీజేపీ గెలిస్తే మనుస్మృతి అనేది ఏదైతే